రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సెకండ్ ఫేజ్లో 193 మండలాల్లో 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 415 గ్రామ సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మరో 15 గ్రామాల్లో రిజర్వేషన్లు ఇతర కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 3911 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 38,322 వార్డులకు గాను 8,304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 107 వార్డుల్లో ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో మిగిలిన 29,903 వార్డులకు 78,158 మంది పోటీ పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సెకండ్ ఫేజ్లో 193 మండలాల్లో 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 415 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మరో 5 గ్రామాల్లో రిజర్వేషన్లు ఇతర కారణాలతో నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 3911 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. రాజేంద్ర, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొద్దిసేపటి క్రితమే రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో 196 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా వీటిలో 38 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 158 పంచాయతీలకు ఈరోజు రెండో విడత ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు ముగియనున్న పరిస్థితి నెలకొంది. 158 గ్రామ పంచాయతీల్లో 568 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. 1760 వార్డు స్థానాలకు గాను 5 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాని పరిస్థితి నెలకొంది. 674 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1081 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2634 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 2,38,000 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందుకోసం 1,476 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు పోలీసులు చేపట్టిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో రెండో విడత సందర్భంగా ఇటు ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల పరిధిలో రెండో విడత పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని 197 పంచాయతీలకు గాను 1654 వార్డులు ఉన్నాయి. వీటిలో 44 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైన పరిస్థితి నెలకొంది. 776 వార్డులు ఏకగ్రీవమైన పరిస్థితి నెలకొంది. మొత్తం 153 సర్పంచ్ స్థానాలకు 873 వార్డు స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలీసులు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున ఇప్పటికే ఓటర్లు చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు అదేవిధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, అదేవిధంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలు, అదేవిధంగా నిజామాబాద్ లో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలు ఎప్పటికప్పుడు రెండో విడత ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలను పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రెండో విడత ఎన్నికలు మధ్యాహ్నం 1 గంట వరకు జరగబోతున్నాయి. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బందికరమైన
చర్యలు లేకుండా ఇటు పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసులు కూడా ఇప్పటికే ర్యాండమైజేషన్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. రూట్ అధికారులు అదేవిధంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను కూడా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం చేయకుండా, అదేవిధంగా ప్రలోభాలకు గురి చేయకుండా నిషేధించిన పరిస్థితి నెలకొంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు స్వచ్ఛందంగా వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ప్రశాంతంగా ముగిసింది. రెండో విడత కూడా ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. రాజేంద్ర, థ్యాంక్ యూ భూపతి.